14th one. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం డివిజన్ దేవేందర్ నగర్, మిథిలా నగర్, నరసింహ నగర్, గాలిపోచమ్మ బస్తీలోని హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆ ప్రాంతానికి చేరుకుని భూ కబ్జాదారుల చేతుల్లోని మోసపోయిన పేద ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంలో పూర్తి బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్సీలదే అని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ స్వచ్ఛమైన ప్రకృతి వైపరీత్యం కనబడేదని, అలా క్రమానుగుణంగా భూ కబ్జాదారుల పోకడల వల్ల పేద ప్రజలు మోసపోయారని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో భూ కబ్జాదారుల నుండి పేద ప్రజలను రక్షించడం కోసం భూ కబ్జాదారుల ఆగడాలను ఆపడం కోసం హైడ్రా తీసుకురావడం జరిగిందన్నారు. డూప్లికేట్ పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి ఎకరాల కొద్దీ స్థలాలు కబ్జా చేసిన భూ బకాసుర్ల భరతం పట్టేందుకే హైడ్రా వచ్చిందన్నారు. గూడు కోసం గుప్పెడు కష్టం చేసి పుస్తే మట్టెలు అమ్ముకుని భూ కబ్జాదారుల చేతుల్లో మోసపోయిన ప్రజల బాధను సీఎం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నిర్వాసితులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి హైడ్రా తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రాను కొంతమంది కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. హైడ్రాతోని పేదల ఇల్లు ఊలగొడుతున్నారని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి. ముందు మా గాజుల రామారం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు 2005, 2014 వరకు ఈ ప్రాంతమంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 వరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ నాయకులు, అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని పేదోళ్ళు పుస్తలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ యొక్క డబ్బులు అందరూ కూడా వాటాలు వేసుకున్నారు. ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కింది అటెండర్ కించి పైన లీడర్ దాకా. మరి ఇలా పేదోళ్ళు ఏదో ఇళ్లలో ఉన్నారు 10 ఏళ్ల సంది. మరి హైడ్రా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇళ్లు ఊలగొడతా ఉన్నారు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు. పేదలున్న ఇళ్లను ముట్టుకోరు. ఇక్కడున్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, కొంతమందికి మింగుడు పడకుండొచ్చు. ఏవైతే పేదలు ఉన్నారో ఆ ఇళ్లు ముట్టుకుంటలేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినే కూలగొడుతుర్రు. దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది, ఈ పార్లమెంట్ లా ఎంపీగా చేసింది, ఈ ప్రాంతం అంతా ఆయనకు తెలుసు. మళ్లీ ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్లీ ఎక్కడుండి అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నా.